ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈ ఉదయకాలంలో మనకి ఈరోజు వాక్య ధ్యానముగా యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 27 కానీ 29 వచనాల వరకు చూసుకుంటే, ఇక్కడ మనకు తెలిసిన కథ అనేది స్టోరీ బైబిల్లో ఏదైతే ఉందో, మరి మార్తా మరియు మరియ యొక్క సహోదరుడైన లాజరు చనిపోవడము, యేసు ప్రభు అది అంటే రోగి ఉన్నాడని తెలిసి కూడా లేట్ చేయడము, అలాగే లేట్ అవ్వడము, ఇదంతా మనకు తెలిసిందే. అయితే తర్వాత దేవుడు వెళ్తాను లేపడము, ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వచనంలో యేసు అది విని, ఈ జబ్బు చావు కోసం రాలేదు, దీని ద్వారా దేవుని కుమారుడికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది. సో దేవుని మహిమ కోసమే వస్తుందని చెప్పి మనం కూడా ఆల్రెడీ చూసాం. గుడ్డి వాళ్ళు ఎందుకు దేవుడు గుడ్డివారిని చేశాడు, మగవారిని చేశాడు, ఎందుకు లోపం ఉన్న మనుషుని దేవుడు చేశాడు ఈ లోకంలో అంటే, అది దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చి స్వస్థత పొంది దేవునికి మహిమ తీసుకురావాలనేది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క మహిమ కనుపరచబడాలని చెప్పేసి దేవుని యొక్క ఆశ. అందుకని గుడ్డి వాళ్ళు వీళ్ళు చేయబడ్డారు. అలాగే మనం కూడా ఎప్పుడైతే గుడ్డి వాళ్ళని వీళ్ళని చూస్తామో మనం కూడా దేవుని మహిమపరచవచ్చు. ఎందుకంటే దేవుడు నన్ను అలా చేయలేదు, నన్ను సంపూర్ణంగా నువ్వు నన్ను చేసావు కాబట్టి అని చెప్పేసి మనం కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతాం, దేవునికి మహిమపరచగలుగుతాం. అందుకనే గుడ్డివారు అనే వాళ్ళని దేవుడు చేశాడని చెప్పి చూసాం. అలాగే దేవుడు కూడా వాళ్ళని స్వస్థపరచగల సమర్థుడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు చూడండి, మనకి రోగాలు ఎందుకు వస్తాయంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మహిమ కోసం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. సో స్వస్థత అనేది ఉంది, స్వస్థత అనేది లేదు అని చాలామంది ఈ మధ్య వాదిస్తున్నారు. కానీ స్వస్థత అనేది ఉంది. ఎందుకంటే మీరు నిర్గమకాండము 15:20 చూస్తే, స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటాడు దేవుడు స్వయంగా. అలాగే అపొస్తలుల కార్యము 10:38 అక్కడ మరి సేవ చేస్తున్న శిష్యులు అంటారు, ఇదిగో దేవుడు యేసుప్రభు చనిపోయి, తన దేవుడు యేసుప్రభుతో ఉండటం వల్ల తను చనిపోయి మంచి కార్యములు చేయుచు అందరినీ స్వస్థపరిచెను అని అక్కడ రాసి ఉంది. సో యేసుప్రభు ఎందుకు స్వస్థపరచగలిగాడంటే దేవుడు యేసుప్రభుతో ఉన్నాడు. ఏదైతే యేసుప్రభుతో జరిగిందో మనిషి రూపంలో, అది మనకు కూడా సాధ్యమే. అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు యేసుప్రభు. సో నేను అన్నిటి మీద మీకు అధికారం ఇస్తున్నా అని చెప్పాడు దేవుడు. ఈవెన్ శిష్యులతో కూడా యేసుప్రభు మీకు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇస్తున్నాను, రోగాలను స్వస్థపరచడానికి అధికారం ఇస్తున్నాను అన్నాడు. సో అపొస్తలులకు ఆ అధికారం ఎలా అయితే వచ్చిందో, మాట ద్వారా విశ్వాసము ద్వారా ఆ అధికారం ఎలా అయితే వచ్చిందో, అదే అధికారం మనకు కూడా ఇవ్వబడింది. మనం కూడా విశ్వాసము ద్వారా, ఎదుటి వ్యక్తి స్వస్థపరచబడుతున్న వ్యక్తిలో విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు లేవని అస్సలు అనకూడదు. ఎందుకంటే ఇదే ఉదాహరణ. ఇవన్నీ బైబిల్లో వచనాలని ఈరోజు చూద్దాం. అలాగే 1 పేతురు 2:24 ఏమంటున్నారు చూద్దాం. 1 పేతురు 2:24 ఏమంటున్నారు, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం స్వస్థత నొందాం. ఇఫ్ యూ బిలీవ్ లైక్ దిస్, ఆల్రెడీ నేను స్వస్థ నొందేనని నువ్వు నమ్మితే ఖచ్చితంగా స్వస్థ పొందుతావు. ఆయన పాపము జస్ట్ సిలువ మీద కేవలం మన పాపాల కొరకే కాదు, కానీ మన రోగాల కొరకు కూడా ఆయన కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 5:14-15 చూసుకుంటే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి తన కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అది విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రభువు అతనిని లేపు, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూచారా, ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారు, యాకోబు గారు ఏమంటున్నారు, అపోస్తులు వెళ్ళి ప్రార్థన చేయాలని అంటలే, ఇక్కడ సంఘ పెద్దలు అంటున్నాడు. అంటే ఎవరైతే సంఘంలో పాస్టర్ గారి తర్వాత ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతుందంట, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు
గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి చెప్పారు ఇక్కడ. సో అపోస్తులకే కొంతమంది అంటారు ఓన్లీ అపోస్తులకే స్వస్థత అనేది ఇవ్వబడింది, మనకెవరికి ఇవ్వబడలేదు అంటే చాలా తప్పు. ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారు, జేమ్స్ ఏమంటున్నారు, మీరు నూనె రాచి ప్రార్థన చేయండి దేవుడి నామంలో విశ్వాసంతో చేయండి, మీకు స్వస్థత అనేది వస్తుంది అంటున్నారు. సో స్వస్థత అనేది ఉంది, స్వస్థత అనేది లేదని మనం చెప్పలేము. అపోస్తులతో ఆగిపోలేదు, మనకు కూడా దేవుడు ఆ యొక్క శక్తిని ఇచ్చాడు. మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు నమ్మినట్లయితే ఖచ్చితంగా స్వస్థ వరం దేవుడు మనకి ఇస్తాడు. స్వస్థత అనేది ఇక్కడ కార్యం జరిగిస్తాడు. అలాగే కేవలం శారీరకమైన స్వస్థతే కాదు కానీ ఆత్మీయ స్వస్థత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్గా మన బాడీలీ మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో స్పిరిచువల్ కూడా మనం చూసుకోవాలి. ఎక్కడైనా మన స్పిరిట్కి ఎక్కడైనా సిక్నెస్ అనేది వచ్చిందా, ఎక్కడైనా మన లోపాలు వస్తున్నాయా మన స్పిరిట్లో అని చెప్పి చూసుకొని దాని నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. మన ఆత్మ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ పడిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. యోహాను రాసిన 3వ పత్రికలో 1:2 అంటాడనమాట, మీ యొక్క ఆత్మల కొరకు వాటి స్వస్థత కొరకు కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట. అలాగే ఈ చాలామంది ఈ స్వస్థతలు లేవనే ఈ ఏదో డిబేట్స్ చేస్తారు చాలామంది, ఉన్నాయని కొంతమంది, లేవని కొంతమంది. ఆ డిబేట్స్ అసలు అనవసరం. ఎందుకంటే ఆ డిబేట్స్కి వెళ్ళి మనం ప్రూవ్ చేయాలని చెప్పేసి ఆ డిబేట్ అయిపోయిన తర్వాత ఇంకో డిబేట్, ఈతను కాకపోతే ఇంకో పై అతనితో, అట్లా ఈ డిబేట్స్ అనేది కొనసాగుతుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అన్నాడు. కానీ సర్వలోకానికి వెళ్ళి డిబేట్స్ చేయమని చెప్పలేదు. సర్వలోకానికి వెళ్ళి ఒకరి మీద ఒకళ్ళు డిబేట్స్ ప్రూవ్ చేయడానికి డిబేట్స్ చేసుకోమని చెప్పలేదు. సువార్తను ప్రకటించమని చెప్పాడు. సో సువార్తను ప్రకటించమనేది మెయిన్ థింగ్. ఒక పాస్టర్గా కానీ ఒక విశ్వాసగా కానీ అసలు ఈ డిబేట్స్ అనేవి అనవసరం. ఎందుకంటే ఈవెన్ తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా దేవుడు మొదటి పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తాడు తిమోతిని. స్టార్టింగ్ అసలు ఒక పత్రిక స్టార్ట్ అయిందే హెచ్చరింపుతో, ఇలాంటి వ్యర్థమైన మాటల్లో నువ్వు పడబాకు అని చెప్పేసి అంటారన్నమాట తిమోతితో. బాగుంటుంది తిమోతి, మనం చూసుకుంటే ఒకసారి మొదటి తిమోతి 6:20-21 చూసుకుంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును. జ్ఞానమని అబద్ధం చాలామంది అనుకుంటారు, లైక్ పిడి సుందరరావు గారు, రంజిత్ తోఫిర్ గారు, ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళే జ్ఞానులు మేమే జ్ఞానులం. ఆయన ఏమంటాడు, నా పుస్తకం చదవండి మీకు అన్నీ వచ్చేస్తాయి అంటాడు. నా బైబిల్ చదవాలి, బైబిల్ అర్థం అవ్వాలంటే మీరు ముందు నా పుస్తకం చదివితే మీకు జ్ఞానం వస్తుంది, అప్పుడు మీరు బైబిల్ చదవండి అంటాడు. జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములు. అసలు వాదములు ఎవరు చేయమన్నారు? ఈ డిబేట్స్ అవసరమా? ఈ డిబేట్స్ వల్ల ఏమరుగుతుంది? ఏం వరగట్లేదు. ఒక విశ్వాసి మొదటిగా బైబిల్ చదువుకుంటే చాలు, బైబిల్ అన్నీ నేర్పించేస్తుంది క్లియర్గా. స్వస్థలు ఉన్నాయో లేవో అన్నీ బైబిలే చెప్తుంది. ఈ డిబేట్స్ చూస్తాం వల్ల మీరు కూడా డిబేట్స్ అనేవి చూడబాకండి. చాలా ఏమంటారంటే సాతాను ఆ డిబేట్స్ ద్వారా కూడా ఎంతోమందిని పడేస్తుంది. చాలామంది ముస్లిమ్స్ యొక్క డిబేట్స్ చూసి ఆ ముస్లిమ్స్ వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ వినేసి నమ్మేసి వాళ్ళు బైబిల్ని వేరేలాగా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా మనల్ని కూడా మనం చూసినప్పుడు మనం కూడా వాళ్ళ వల్ల పడిపోతాం. అలా మీరు ఆ డిబేట్స్ చూడబాకండి. అసలు టైం దొరికితే బైబిల్ చదవండి. ఇక్కడ విపరీత వాదములకు దూరంగా ఉండుము. ఆ విషయములలో ఏమంటున్నాడు? ఆ విషయాలలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారంట. చూసారా? ఆ డిబేట్స్ విషయంలో నేను గొప్ప, నేను ప్రూవ్ చేస్తాను, నేను అది ప్రూవ్ చేస్తాను, నువ్వు ఎస్ అని ప్రూవ్ చేస్తాను, నేను నో అని ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఇట్లా ఏదైతే డిబేట్స్ ఉన్నాయో ఈ డిబేట్స్లో పాల్గొంటూ వాళ్ళు ఏమైపోయారు? విశ్వాస విషయంలో తప్పిపోయారంట. విశ్వాసం విషయాల్లో తప్పిపోయారు. ఇక వాళ్ళకి ఇదే పని, 24 గంటలు డిబేట్స్. యేసుప్రభు చెప్పలేదే, దేవుడు చెప్పలేదే, సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం చెప్పాడు. ఇది చెప్పలేదే డిబేట్స్ చేయమని. అలా డిబేట్స్ చేయడం వల్ల ఏమవుతుందంట?
వాళ్ళకు వాళ్ళే ఓన్గా విశ్వాసంలో తప్పిపోతున్నారంట. వాళ్ళతో పాటు వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పిపోతారు. సో జాగ్రత్త. ఈ డిబేట్స్ అనే వాటికి మీరు యూట్యూబ్లో వినబాకండి. కంపల్సరీ చెప్తున్నా, యూట్యూబ్లో డిబేట్స్ అసలు వినొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి, బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి. చదివే ముందు దేవునికి ప్రార్థించండి, దేవుడి సహాయం అడగండి. మీకే అన్ని విషయాలు దేవుడు చక్కగా బోధిస్తాడు బైబిల్ చదివేటప్పుడు. అస్సలు డిబేట్స్ వైపు వెళ్ళకండి. అలాగే స్వస్థతలు అనేవి ఉన్నాయి. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. విశ్వసించినట్లయితే స్వస్థత జరుగుతుంది. అంతే. ప్రైజ్ ది లార్డ్.